ప్రకాశం జిల్లా నడిగడ్డ గ్రామంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులపై కర్రలతో దాడి చేసి తలలు పగలగొట్టారు. టీడీపీ వర్గీయుల దాడిలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు బంధువులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. అనంతరం టీడీపీ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి సమాచారం ఏంటి? త్రిపురాంతకం మండలం నడిగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కవింటి కిరణ్ ఎదుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సానుభూతులు ఉన్న కుటుంబం మీద విచక్షణారహితంగా దాడి చేసి అదే కుటుంబంలో 3 గాయపడినటువంటి పరిస్థితి ఉంది. నడిగడ్డ త్రిపురాంతకం మండలం నడిగడ్డ విలేజ్ లో నిన్న నీరు విడితే సందర్భంగా తెలుగుదేశం పార్టీ కొంతమంది బజార్లబడి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో గుర్తుగా తన ఇంటి వద్ద వేడుకలు జరుపుకునేందుకు ప్రయత్నించినటువంటి వాలంటీర్ కుటుంబం అంతా వాలంటీర్ కుటుంబం అదే వైఎస్ఆర్సీపీ తరఫున సానుభూతులుగా ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కవింపు చర్యలు దిగి వాళ్ళ మీద దాడులకి పాల్పడిన ఘటన రాత్రి జరిగింది, ఉదయం జరిగింది. దీంతో 3 ఘటనమాల సుందర్రావు, వాళ్ళ కుమారుడు ఆనందరావు, కూతురు కీర్తన, 3కి భార్య మరియమ్మకి కూడా గాయాలని తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే తాడిపల్లి చంద్రశేఖర్ కూడా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పారు. అలాగే పోలీసులు కూడా ఫిర్యాదు చేసి స్వయంగా ఎమ్మెల్యే వాళ్ళ మీద కేసులు కట్టండి, నీతుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళకి విచక్షణటువంటి చేసినటువంటి పరిస్థితులు చూస్తే నిజంగా గ్రామంలో కొంత విద్యుత్ పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికి కూడా మరింత ఘర్షణ వాతావరణం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఆ గ్రామంలో ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.